కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున ఆయన తన మార్గమును పాపులకు ఉపదేశించును అనే దాని గురించి మనం చదువుతున్నాం. మనందరూ తెలుసు, యథార్థత అంటే నిజాయితీగా ఉండటము. ఏమంట? యథార్థత అంటే నిజాయితీగా ఉండటము, లేదంటే సత్యము. ఏమంట? సత్యముగా ఉండటము. యథార్థత అంటే నిజాయితీగా ఉండటము, లేకుంటే సత్యముగా ఉండటము, లేకంటే తన మాటల్లో చేతల్లో కూడా ఎలా ఉండాలంట? యథార్థత ఉండాలి. ఎలా ఉండాలంట? పోయినసారి చెప్పాను, యేసేపు యొక్క అన్నదమ్ములు ఏం చేస్తారు? వాళ్ళు యథార్థవంతులు కాకపోయినా సరే ఏం చేస్తారు? మేము యథార్థవంతులు అని చెప్పి ఎవరు చెప్తారు? మళ్ళీ ఆ మాట పోయి యేసేపుగా చెప్తున్నారు పోయేలా. కానీ అతను క్షమించే గుణం ఉంది కాబట్టి, ఎన్నో కష్టాల నుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళని కఠినంగా శిక్షించకుండా అతను వాళ్ళని ప్రేమించున్నాడు. కాబట్టి మనం నిజాయితీగా ఉండటము, నమ్మకంగా ఉండటము, వేరొకరికి మనం మోసం చేయకూడదు. యథార్థం ఏంటంటే వేరొకరికి చెప్పండి, వేరొకరికి ఏం చేయడంట? మోసము చేయకూడదు. వేరొకరికి ఏదైతే మనం తప్పు చేస్తున్నామో అప్పుడు మనం ఏం చేస్తుంటే మన యథార్థతను కోల్పోయినట్టు. ఏం కోల్పోయింట? మనం ఎప్పుడైతే వేరొకరికి తప్పు చేస్తున్నామో అప్పుడు మనం ఏమైపోతామంటే యథార్థతని కోల్పోతాం. అందుకని దేవుని బిడ్డలైన మనము మనకి జీవితంలో యథార్థతను ఏం చేయాలంటే కోల్పోకుండా మనం కాపాడుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే యథార్థత లేని వారిగా, తమ చేతులతో తమ హృదయంతో మరి మంచి లేని వారిగా అనేకులు కనబడుతున్నారు. అయితే మన అందరం కూడా ఏం చేయాలంటే యథార్థత కలిగి ఉండాలి. అయితే ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఆ దేవుడు ఏమంటున్నాడు? యెహోవా ఉత్తముడు అంటే ఏంటి? మంచివాడు. ఎవరంట? ఉత్తముడు అంటే మంచివాడు. యెహోవా మంచివాడు. ఇంకోటి యథార్థవంతుడు అంటే నిజాయితీ గలవాడు. ఆయనకి ఎటువంటి భేదాలు ఉండవు. చిన్నవారని, పెద్దవారని, లేకుంటే ఉన్నవారని, లేనివారని, ఇలాగ దేవుడికి ఇటువంటి యొక్క భాష, జాతి, కులము ఇలాంటి వ్యత్యాసాలు ఏమి ఉండవు. కానీ ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో కావున తన మార్గమును ఆయన పాపులకు ఉపదేశిస్తాడంట. ఎవరు ఉపదేశిస్తారంట? దేవుని యొక్క మార్గాన్ని ఎవరికి ఉపదేశిస్తాడంటే పాపులకు ఉపదేశిస్తాడంట. నువ్వు ఇలా చెయ్యొద్దు, ఇలాగ చెయ్యని చెప్పేసి ఎవరు మాట్లాడతారంట? ఎగ్జాంపుల్గా మీరు ఆది కాండంకి వస్తే ఒక్కసారి ఆది కాండంలో మీరు ఒక మాట చదవండి. ఆది కాండము 20వ అధ్యాయము, ఆది కాండ 20వ అధ్యాయం 5వ వాక్యం ఒకసారి మీరు చదవండి. ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసితినెను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. ఇది ఎవరి స్టోరీ అండి? అబ్రహాం గారు, సారా, అబీమెలెకు స్టోరీ ఇది. అబ్రహాం గారు ఏం చేశారంటే ఒక ఊరు వెళ్ళినప్పుడు ఆమె నా చెల్లి అని చెప్పాడు. భార్య అని చెప్తే నన్ను చంపేసి ఆమె తీసేసుకుంటారేమో అని చెప్పి ఆయన ఏం చెప్పాడు? నా చెల్లి అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే, రాజు అనేకులు పొగిడారు, సారా చాలా అందంగా ఉంది, ఆమె నువ్వు తీసుకొచ్చేసి నువ్వు పెట్టేసుకో అని చెప్పేసి రాజు కొంతమంది చెప్పారు. అప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే ఆమెని తనకి తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రికి ఆమె దగ్గర అతను ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆమెని ముట్టకుండా దేవుడు చేశాడు. ఏం చేస్తాడంటే ఆమెను ఏం చేస్తాడు? దేవుడు ముట్టకుండా చేసి అబీమెలెకుకి వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చేసరికి అబీమెలెకు ఏం చేస్తాడు? భయపడ్డాడు. అందుకే చదువు, యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడు, ఆయన మార్గమును పాపులకి బోధించును. మార్గాన్ని ఎవరికి బోధించంట?
పాపులకు బోధించాడు. ఇక్కడ మనం చదువుతున్నాం, ఇతను అంటున్నాడు అది దేవుడు ఏం చేస్తాడంట, అతను ముట్టకుండా చేశాడు. 4వ వాక్యంలో, అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు ప్రభా ఇట్టి నీతిగల జనమును హతము చేయదువా అన్నాడు. అంటే ప్రభా నేను ఆమెతో తప్పు చేయలేదు కదా, మమ్మల్ని అందరినీ చంపేస్తావా అని అడిగాడు. లేదు నేను నిన్ను చంపనని చెప్పాడు. అప్పుడు 5వ వాక్యంలో అతను అంటున్నాడు, ఈమె నా చెల్లి అని అతడు నాతో చెప్పలేదా, మరియు ఆమె కూడా అతడు నా అన్న అని నేను చేతులతో ఏ పాపము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసింది. కాబట్టి మనం చేసే తప్పు అనేది ఒకటి చేతులతో, రెండోది హృదయంతో. ఏంటంట చేతులతో చేస్తాము, రెండోది హృదయం తప్పు చేస్తాం. ఒక మనిషిని మోసం చేయాలంటే చేతులతోనే అబద్ధం ఆడతాం, లంచం తీసుకుంటాం, ఇంకేదైనా దొంగతనం చేస్తాం. ఆ తర్వాత హృదయంలోంచి ఆలోచన చేసి ఆ మనిషిని మోసగించాలని ఏదైనా సరే మనం ఏం చేస్తాం, ప్లాను చేస్తుంటాం. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో 6వ వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకు దేవుడు, అవును యథార్థ హృదయంతో దీన్ని చేసితివి నేను ఎరుగుదును. ఎవరు చూశారంట, యథార్థ హృదయంతో నువ్వు చేసేవాళ్ళు నేను చూశానని చెప్పేసి దేవుడు అతనికి మాట్లాడిన తర్వాత అంటున్నాడు ఆయన, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా. ఎవరంట, నువ్వు నాకు. అంటే కరెక్ట్గా వినండి, పోయిన వారం నేను చెప్పాను మీకు, ఒక తప్పు చేస్తాడు మొట్టమొదటిగా దేవుని దృష్టిలో తప్పు చేస్తాడు. అని ఇక్కడ మనం చదువుతున్న తప్పైన కుమారుడు పరలోకానికి విరోధంగా నీకు విరోధంగా అంటే ఏంటంటే తప్పు చేసే ప్రతి ఒక్కడు ఫస్ట్ ఎవరికి విరోధంగా తప్పు చేస్తాడు, దేవునికి, తర్వాత ఎదుటి వ్యక్తికి, తర్వాత మనకి. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న దేవుడు అంటున్నాడు, నువ్వు తప్పు చేయలేదు, దీన్ని నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని. ఒక మనిషి తప్పు చేయకుండా అడ్డగించబడ్డాడు, ఎవరి వల్లండి? అది దేవుని వల్ల మాత్రమే సాధ్యం. ఒక తప్పు చేయాలనుకున్న వాడిని తన మనసును మార్చగలిగి ఆ తప్పు దోవల నుంచి మంచి దారిలోకి మార్చగలిగేది ఎవరండి? దేవుడు మాత్రమే. ఉంటున్నారా? దేవుడు మాత్రమే ఆ దారిని మార్చగలడు. అందుకని అన్నాడు, నీవు నాకు విరోధంగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించుతుని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. అంటే ఎవరు తప్పు చేయకుండా ఆపారా? ఎక్కడ దేవుడే ఆపాడు. అలాగనే మన భక్తి గలవారమైతే మన భార్యని ఇంకొకరు ముట్టకుండా, మన పిల్లల్ని ఇంకొకరు ముట్టకుండా, మన తోడబుట్టిన ఇంకొకరు ముట్టకుండా కాపాడాలంటే మన ప్రార్థన ఉండాలి ఎప్పుడు కూడా. ఎవరు ప్రార్థన? అబ్రహాము యొక్క ప్రార్థన ఆలకించి ఆనాడు లోతును రక్షించాడు. అబ్రహాం ప్రార్థన ఆలకించి ఈనాడు శారాను రక్షించాడు. కాబట్టి మనందరికి కావాల్సి అంటే ప్రార్థనా జీవితం. ఏం జీవితం అంట? ప్రార్థన జీవితం. అందుకని ఇక్కడ మనం చదువుతున్న దేవుడు అబ్రహాం చేసిన ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేస్తాడంటే శారాకి ఎలాంటి కీడు రాకుండా దేవుడు ఏం చేస్తాడంట కాపాడు. ఇప్పుడు నీ బిడ్డ ఎక్కడో ఉద్యోగం చేస్తుంది, నువ్వు చేసే ప్రార్థన నీ బిడ్డని కాపాడుద్ది. నీ బిడ్డ అక్కడ ప్రార్థన చేయదు, సినిమాలు చూసుకొని షికారులు చేసుకొని పిల్లలతో తిరుగుతా, ఫ్రెండ్స్తో తిరుగుతా, పార్టీలకు వెళ్తా, బీచ్కి వెళ్తా, పార్కులకు వెళ్తా, ఎక్కడో తిరుగుతారు వాళ్ళకి ప్రార్థన ఉండదు. నువ్వు ఇక్కడ చేసే ప్రార్థనే అక్కడ నీ బిడ్డని కాపాడుద్ది. నువ్వు ఇక్కడ చేసే ప్రార్థనే ఆ బిడ్డ అక్కడ కాపాడబడుద్ది. నేను సేవలో ఉన్నంత కాలం కూడా మా అమ్మ బతికున్నంత కాలం నా కోసం ప్రార్థన చేసింది. ఆమె బతికున్నంత కాలం కూడా ప్రభా నా బిడ్డ ఇప్పటికీ సేవ చేయాలి నీతోనని చెప్పి ఆమె బతికున్నంత కాలం ప్రార్థన చేసి చనిపోయింది. నేను ఆమె చనిపోయినప్పుడు బాధపడింది, ఎందుకంటే నా కొరకు ప్రార్థన చేసి ఒక మనిషి తగ్గిపోయడం బాధపడ్డాను. కాబట్టి ఈ దినాన్న ఒక మనిషి కాపాడబడాలంటే ఎక్కడ ఉన్నా కూడా ఆ మనిషి బాగుండాలి అంటే కనుక మనకి ప్రార్థన చేసే వాళ్ళు కావాలి. మన ఇంట్లో ఉన్నవారు ఏం చేయాలంట? ప్రార్థన చేసేటప్పుడు ఏ ఆపదలో దేవుడు తప్పించాకే సాధ్యమే. ఇక్కడ చూడండి, ఇతను తప్పు చేయాలనుకున్నాడు. తప్పు చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుడు ఏం చేస్తాడంట? అతన్ని అడ్డగించి పాపం చేయకుండా దేవునికి విరోధంగా, అంటే ఒక పాపం చేసిన మొట్టమొదటిగా ఎవరికి విరోధంగా పాపం చేస్తాడు? దేవునికి విరోధంగా. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం, అతను అన్నాడు నేను యథార్థ హృదయంతో చేశాను కదా అంటున్నాడు. అవును, నువ్వు యథార్థ హృదయంతో చేశావు, నేను ఒప్పుకుంటాను. కానీ ఆ తప్పు చేయకుండా నేను నిన్ను అడ్డగించింది నేనే, ఆమెను ముట్టకుండా చేసింది నేనే. కాబట్టి కింద చెప్తున్నాడు, అతడు ప్రవక్త. ఎవరంట? 7వ వాక్యంలో మనం ఏం చదువుతున్నాం? కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు. ఇప్పుడు ఎవరి గురించి గొప్పగా మాట్లాడాడు దేవుడు అక్కడ? అబ్రహాం ఎవరంట? ఒక ప్రవక్త. అతను ఎవరంట? ప్రార్థన చేసేవాడు. లేకంటే నువ్వు సస్తావు. నువ్వు మర్యాద ఏం చేయాలి? తన భార్యను తనకి ఇచ్చే. ఈ కాన్సెప్ట్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఒక మనిషి తప్పు చేస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు. ఎవరంట?
ఒక మనిషి తప్పు చేస్తాడు, ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. చూసేటప్పుడు దేవుడు అడ్డగించితే కనుక ఆ మనిషి నాశనం కాకుండా పోతాడు. లేదు దేవుడు అడ్డగించకపోతే ఆ మనిషి ఏమవుతాడు? పాపం వల్ల వచ్చే జీతము మరణం. పాపం చేస్తాడు, తప్పక ఏం చేయాలంట? మరణము పొందాల్సిందే. కాబట్టి అతనికి మరణం రాలేదు అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఆ పాపం చేయకుండా కాపాడు. అందుకని దినాల్లో అబ్రహాం గురించి దేవుడు ఆనాడు సాక్ష్యం చెప్పాడు. అబ్రహాం ఒక ప్రవక్త, అబ్రహాం ఒక ప్రార్థనా పరుడు, కాబట్టి అతని భార్యను ముట్టుకోవద్దు. కానీ నీకు నాకు ప్రార్థన జీవితం ఉంటే దేవుడు మన కుటుంబానికి ఏ కీడు రాకుండా మనల్ని ఏం చేస్తాడు? కాపాడదు. అబ్రహాం ప్రార్థన చేస్తుంటే ఆ అబ్రహాం యొక్క కార్యాన్ని ఎవరు చేశారు? వెళ్ళి పని దేవుడు చేశాడు. దేవుడు వెళ్ళి బాధ్యత తీసుకొని తన భార్యని, ఇప్పుడు అబ్రహాం వెళ్ళి తన భార్యను తీసుకొని రాలేడు. కారణం ఏంటి? ఆయనకు రాజు అబీమెలెకు, రాజు జరిగిపోయి ఎవరు నిలబడ్డలేదు. రాజు మనసుకు వచ్చాడే తన ఇష్టం వచ్చాడే చేస్తాడు ఏదన్నా. కాబట్టి ఇతనికి అడిగి తీసుకొచ్చే ధైర్యం ఇతనికి లేదు. కాబట్టి అప్పుడు తన కొరకు ఎవరు వెళ్ళారు? దేవుడు వెళ్ళాడు. దేవుడు ఎందుకు వెళ్ళాడు? అబ్రహాం ప్రార్థన చేయబట్టి వెళ్ళాడు. అబ్రహాం ప్రార్థన చేయబట్టి వెళ్ళేవాడా? ఈ దినాల్లో చాలా మంది నా కుటుంబం బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలంటే నువ్వు ప్రార్థన చేస్తే కదా. నీ కుటుంబం అంతా ఉద్యోగానికి చదువుకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు కూర్చొని ఒక అరగంట సేపు, గంట సేపు ఏం చేయాలి? మోకరించి ఆ కుటుంబం కూడా ప్రార్థించాలి. నా భర్త వెళ్ళాడు, నా పిల్లలు వెళ్ళాలి, క్షేమంగా రావాలి ప్రభా, ఆ సమాధానంగా రావాలి, ఆశీర్వాదంగా రావాలి, మా కుటుంబంలో గొడవలు ఉండకూడదు, బయటికి వెళ్తున్నారు సాతాను ముట్టకూడదు అని చెప్పి మనం ఏం చేయాలి? వెళ్ళిన కార్యం సక్సెస్ అవ్వాలని ప్రార్థన చేయాలి. వాళ్ళు వెళ్ళగానే మనం తినేసి టీవీ చూసుకుంటా పండుకుంటా కూర్చున్నారనుకోండి, ఏం చేస్తాడు దేవుడు? ఆయన పని ఆయన చేసుకుని పోతుంటాడు. కాబట్టి అబ్రహాం ఏం చేస్తుంటే మౌనంగా ఉండకుండా తన భార్య కొరకు ఏం చేస్తుంటే దేవునితో పోరాడాడు. ఎవరిదంట? దేవునితో పోరాడాడు. దేవునితో పోరాడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అక్కడికి వెళ్ళాడా వెళ్ళలేదా? దేవుడు అబ్రహాము కోసం అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడా వెళ్ళలేదా? వెళ్ళి కాపాడా కాపాడలేదా? కాపాడా. అందుకని మనం కూడా ఈ దినాల్లో మన కుటుంబంలో ఉన్నవారు కూడా మంచి వాళ్ళు కాకపోవచ్చు, వాళ్ళ కొరకు కూడా మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. తిరిగి వచ్చేద్దాం మనం కీర్తన గ్రంథము 25:8 రాస్తుంది. యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడై ఉన్నాడు, తన మార్గం ఎవరికి బోధిస్తాడంట? పాపులకు బోధిస్తాడు. అంటే ఎవడైతే పాపం చేస్తాడో వాడు పాపము చేయొద్దురా, నేను యథార్థవంతుని మంచివాడిని, నువ్వు కూడా యథార్థవంతుడిగా ఉండు, నువ్వు కూడా మంచివాడిగా ఉండు, పాపము చేసి నువ్వు నాకు శత్రువు అవుతావు, ఎదుటివాడికి శత్రువు అవుతావు, ఎదుటివాడికి నువ్వు కీడు చేస్తావు, నీ జీవితాన్ని నీ కుటుంబానికి కీడు వచ్చి ఇప్పుడు ఏమన్నాడు దేవుడు? నాకు విరోధంగా పాపం చేయకుండా ఆపాను అన్నాడు. ఒకటి. రెండోది ఏమన్నాడు? నీ కుటుంబం చావకుండా బ్రతకాలంటే అబ్రహాం అక్కడ ప్రార్థన చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, ఒకటేమంటున్నాడు? నాకు విరోధంగా పాపం చేస్తావు, రెండోది అబ్రహాముకి విరోధంగా పాపం చేస్తావు, ఇప్పుడు నేను ఒక పక్క నేను చంపాలనుకుంటున్నాను, నీతిగల జన్మకి ఇంత మరణం తీసుకొస్తా నువ్వే అడుగుతున్నావు, ఒక పక్కన ఇక్కడ అబ్రహాం ప్రార్థన చేస్తాడు, అబ్రహాం ప్రార్థన చేస్తే నువ్వు సస్తావు అంటున్నాడు. ఎవరన్నారన్నమాట? దేవుడే అన్నాడు, అబ్రహాం ప్రార్థన చేస్తే నువ్వు సస్తావు, లేదా నాకు కోపం వచ్చినా సస్తావు, కాబట్టి ఈ పని చేయకుండా ఉండటం వల్ల మా ఇద్దరు కోపం చల్లారింది అంటున్నాడు. ఎవరైనా? దేవుడే అంటున్నాడు. చక్కగా వినండి మీరు. దేవుని బిడ్డనే మనము మన జీవితంలో తెలియకుండా ఎన్నో కీళ్ళు మన కొరకు పొంచండి, మన కుటుంబం కోసం పొంచండి, ఎన్నో ఆపదలు మన కొరకు పొంచండి. అయితే మనందరికి కావాల్సిన అంటే దేవునితో ఐక్యత. ఎవరిదంట? దేవునితో ఎప్పుడు మనం మాట్లాడుతూ ఉంటే యథార్థంగా ఉండి ఎదుటివాడు కిడి చేయకుండా సత్ప్రవర్తన కలిగి నిజాయితీగా సత్యముగా మనం ఎప్పుడైతే కనబడుతున్నామో దేవుడు ఒక ఉత్తముడు, అంటే మంచివాడు, యథార్థవంతుడు, అంటే నిజాయితీ గలవాడు. కాబట్టి పాపులుగా ఆయన మార్గాన్ని బోధిస్తాడు. అంటే మంచివారికి బోధించాల్సిన అవసరం లేదు. యేసు ఏమన్నాడు? పాపుల కొరకే నేను వచ్చాను కానీ నీతిమంతుల కొరకు నేను రాలేదు. కాబట్టి పాపులకి దేవుని యొక్క మార్గము కావాలంటే చెడు మార్గంలో వెళ్ళేవాడు, చెడు పనులు చేసేవాడికే మంచి మార్గం కావాలని బోధించబడాలి. అంటే ఇక్కడ చదువుతున్న వాక్యంలో కీర్తన గ్రంథము మరి మరొక స్థలంలో మనం చదివినట్లయితే 19వ కీర్తన 7వ వాక్యం చూడండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. చూసారా? యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. దేవుడు యథార్థమైన వాడు. దేవునికి ఉపదేశం పాపులకు బోధిస్తాడు. దేవుని యొక్క వాక్యము అనే ధర్మశాస్త్రం అనే ఉపదేశం ఎలాగుందంటే యథార్థమైనది. ఎలా ఉందంట? ధర్మశాస్త్రం దానికి పేరు. ధర్మశాస్త్రం అంటే ఏంటి?
ఇద్దరికి ధర్మం చేస్తుంది, న్యాయమే చేస్తుంది. కానీ ఒకరికి న్యాయం ఒకరికి అన్యాయం చేస్తా చేయదు. అందుకని ఇక్కడ ఏం చేస్తుంటే ధర్మశాస్త్రం అని పేరు పెట్టారు. ఏ శాస్త్రం అంటే ధర్మశాస్త్రము, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాస్త్రము నమ్మదగినది. దేవుని యొక్క వాక్యం మనకి ఏం కలిగేస్తుంటే ప్రాణము తెప్పరిల్ల చేస్తుంది. దేవుడు అక్కడ మాట్లాడబట్టి అభిమూలకి అన్నాడు, అయ్యా ఇంత మరణం మా అందరి మీదకి వచ్చి మా కుటుంబాలన్నీ నాశనం చేసేస్తావా, దయచేసి ఆ పని చేయొద్దయ్యా అన్నాడు. అవును, నువ్వు యథార్థంగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను వదిలేశాను అన్నాడు దేవుడు. ఎలా ఉన్నాడంటే అతను యథార్థం ఉండబట్టి నేను నిన్ను వదిలేశాను. అందుకని అతను ప్రాణము చెప్పలేదంట. యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు ఏం చేస్తుందంట, జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు అభిమూలకి రక్షించబడ్డాడు. అక్కడ అభిమూలకి యథార్థంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతను వదిలిపెట్టాడు. అదే పాపం చేస్తుంటే దేవుడు వదిలిపెట్టేవాడా? మరి అబ్రహాం తన భార్యని పాడు చేస్తుంటే అబ్రహాం వదిలిపెట్టేవాడా? ప్రార్థన చేసి దేవుడిని అడిగి వెళ్ళి వాడిని చేసే అనేవాడా? అన్నవాడా కాదా? చెప్పండి. అంటారా అనరా? ఇప్పుడు అబ్రహాం వదిలిపెడతాడా? వదలడు. దేవుడు వదులుతాడా? వదలడు. అతను వదిలేశారంటే కారణం ఏంటి? రీజన్ ఏంటి? అతను యథార్థంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంట, ఈ దినాల్లో అనేకులు కీడుకు పాలవుతుందండి. యథార్థత లేక, నిజాయితీ లేక, దేవునితో లేక, ప్రార్థనలో లేక అనేకులు నష్టాల్లో కనబడుతున్నారు. అందుకని మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క వాక్యము మన కొరకు యథార్థమైనది ఉంది కాబట్టి దానివల్ల మనం యథార్థంగా జీవించాలి. దేనివల్ల? దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ధర్మశాస్త్రం. దానివల్లనే మన ఆదివారం వచ్చి వాక్యాన్ని విని అనేక నేర్చుకొని మనం వెళ్తున్నాం. స్కూల్ టీచర్స్ ఏం చేస్తారు? బోధిస్తారు. లెక్చరర్లు ఏం చేస్తారు? బోధిస్తారు. దేని గురించి? మంచి మార్గాన్ని గురించి. అందుకనే కీర్తన గ్రంథము 119 కీర్తన చూడండి, 7వ వాక్యం. 119 కీర్తన 7వ వాక్యం చదవండి. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. దేవుని బిడ్డలైన మనము నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కాబట్టి మనం నేర్చుకోవాల్సిందంటే నీతిగల న్యాయ విధులు. ఏం నేర్చుకోవాలంట? నీతిగల న్యాయ విధులు మనం నేర్చుకోవాలి. మన పిల్లలకు కూడా మనం ఏం చేయాలంట? నేర్పించాలి. ఎప్పుడైతే మనం నేర్పిస్తున్నామో ఆ బిడ్డలు కూడా నీతిగల మారు నడుస్తారు. అందుకనే అభిమేలకు చెప్పాడు, నీతిగల ప్రజల్ని నాశనం చేస్తావని అడిగాడు. కాబట్టి నీతిగల ప్రజలు నాశనం కాకుండా ఉండాలంటే నీతిగల ప్రజలకు ఏం చేయాలి? తప్పు చేయకుండా మనం యథార్థతని, నీతిని నేర్పించాలి. అందుకని మనం చదువుతున్నాం నీతిగల న్యాయ విధులు అంటే దేవునికి ధర్మశాస్త్రం, దేవునికి వాక్యము, దేవునికి ఉపదేశము మనిషికి నీతి న్యాయముల్ని నేర్పిస్తుంది. ఏం నేర్పిస్తుందా? నీతి న్యాయం నేర్పిస్తుంది. కాబట్టి యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. కాబట్టి ఒక మనిషి యథార్థ హృదయముతో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడు చాలా సంతోషపడతాడు. ఏమవుతాడంట? దేవుడు చాలా సంతోషపడతాడు. అందుకనే దేవుని బిడ్డని మనం మన యొక్క జీవితంలో యథార్థ హృదయంతో దేవునికి ఉపదేశాన్ని అంగీకరిద్దాం. యథార్థ హృదయంతో దేవునికి ఉపదేశం నేర్చుకుందాం. యథార్థ హృదయంతో దేవునికి ఉపదేశంతో మనము నడుచుకుందాం. ఇందులోనే చదవండి 128వ వాక్యం, 119 కీర్తన 128వ వాక్యం మీరు చూస్తే, నీ ఉపదేశములన్నీయు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను, అబద్ధ మార్గములన్నీయు నాకు అసహ్యములు. ఇక్కడ మనం చూసినట్లయితే నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను అంగీకరించున్నాను. మన్నించునంటే ఏంటి? అంగీకరించిన మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసి మీకు చాలా కృతజ్ఞత అంటాం. అంటే మన్నించడం ఏంటి? అంగీకరించటం. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని అంగీకరిస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డ మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంటే అంగీకరించాలి. ప్రతి వాక్యము కూడా దేవుడు నాకు ఇచ్చాడు, నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ప్రతి వాక్యాన్ని మనం ఏం చేయాలని అంగీకరించాలి. దేవుడు పాపులకు ఉపదేశం చేస్తాడు. ఎవరికంట ఉపదేశం ఎందుకు చేస్తాడు? చెడిపోకుండా, పడిపోకుండా, నాశనం కాకుండా ప్రతి మనిషి కూడా ఒక మంచి మార్గంలో వెళ్ళాలని దేవుడు ఉపదేశం చేస్తాడు. అందుకే చదువుతున్న అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యం. కాబట్టి మనం అబద్ధ మార్గంలో వెళ్ళాలా వద్దా? చెప్పండి, అబద్ధ మార్గంలో వెళ్ళాలా వద్దా?
వెళ్ళకూడదు. ఎందుకంటే మన జీవితం అనేది నష్టపోవాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. మన జీవితం బాగుండాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలన్నీ న్యాయము, నిజాయితీ, సత్యము, యథార్థము. దేవుని మాటలు ఎప్పుడు వంచే మాటలు, మోసం చేసే మాటలు, పాపం చేయించే మాటలు, నాశనం చేసే మాటలు దేవుల్లో ఉండవు. ఇందులో 137వ వాక్యం చదవమ్మా. యెహోవా, నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. చూసారా ఇక్కడ ఎంత చక్కగా రాస్తుందో. యెహోవా, నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులన్నీ అందుకని దేవుని నమ్ముకున్న వారు ఎప్పుడు మోసపోరండి. దేవుని నమ్ముకున్న వారిని దేవుడు ఎప్పుడు మోసం చేయడండి. దేవుని నమ్ముకున్న వారికి ఎప్పుడూ నష్టం కలగజేస్తాడు. కానీ దేవుడు ఎప్పుడో మనిషికి ఏం చేస్తాడంట? మేలే చేస్తాడు. ఏం చేస్తాడంట? దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడే? మనిషికి జీవితాన్ని ఒక మంచి మార్గం నడిపించాలని కోరుకుంటాడు. కానీ చెడు మార్గం నడిపించాలి ఏనాడు కూడా దేవుడు కోరుకోడు. అందుకని మనం ఒక మంచి మార్గం నడుచుకోండి. ఎక్కడికి వచ్చి నేర్చుకోవాలి చెప్పండి? దేవుని సన్నిధానానికి వచ్చి ఏం చేయాలి? మనం మంచి మార్గాన్ని నేర్చుకోవాలి. చాలామందికి మంచి మార్గము నేర్పిస్తే కూడా చాలా బాధాకరంగా ఉంటుంది, కోపంగా ఉంటుంది, ఇష్టపడరు. కానీ దేవుని బిడ్డ మనము నశించిపోకుండా, పాతాళానికి వెళ్ళకుండా, నరకానికి వెళ్ళకుండా, పరలోకానికి వెళ్ళి దేవుని ఉండాలంటే మనందరికీ ఈరోజు ఏం కావాలి? మనకి యథార్థత. ఒకటి, మనం యథార్థంగా ఉండాలి, ఎదుటి వారికి యథార్థంగా ఉండాలి. దేవుని దృష్టిలో ఎలా ఉండాలంట? యథార్థం. దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి, ఎదుటివాడికి యథార్థంగా ఉండాలి. మనం కూడా ఏం చేయాలంట? యథార్థంగా ఉండాలి. అందుకనే ఇక్కడ అబీమెలెకును చూసినప్పుడు దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నాడు, అబ్రహాం దృష్టిలో యథార్థంగా ఉన్నాడు. తన దృష్టిలో అతను యథార్థ హృదయంతో నేను చేశాను, నీతిగల ప్రజలు అంటున్నాడు. అతను మంచివాడే, కానీ అక్కడ ఆ సందర్భం అలా వచ్చింది కాబట్టి అతను తప్పు చేయలేదు. చేయకుండా దేవుడు అతన్ని కాపాడాడు. అందుకనే దేవుని బిడ్డలు మన యథార్థంగా ఉంటే, ఒకవేళ సాతాను మన చేత పాపం చేయించాలని పొంచి ఉన్నా సరే దేవుడు ఆ నీతిమంతుల యథార్థవంతుల్ని పాపము చేయకుండా అడ్డగిస్తాడు. ఏం చేస్తాడంటే? పాపము చేయకుండా దేవుడు ఏం చేస్తాడంట? ఆ యథార్థత, ఆ నీతి చెడిపోకుండా, దాన్ని మనం పోగొట్టుకోకుండా, నష్టపరుచుకోకుండా, దానివల్ల దేవునికి అవమానం రాకుండా, ఎదుటివాడికి కీడు జరగకుండా, మనకి కీడు జరగకుండా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని అడ్డగిస్తాడు. అంటే కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 32వ వాక్యం చదవండి. దేవుడు ఏం చేస్తాడంట? మనకి యథార్థంగా నడవడానికి ఒక బలాన్ని ఇచ్చి మనల్ని ఏం చేస్తాడంటే నడిపిస్తాడు. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. దావీదు ఏమంటున్నాడు? నాకు బలాన్ని ధరింపజేసేవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గం నడిపించేవాడు ఆయన. కాబట్టి ప్రతి మనిషి కూడా దేవుని బలము కావాలి. ఎవరి బలం అంట? మనుషుల ఆహారం వలన పలు రకాలుగా బలాన్ని పొందుకుంటున్నారు, మందుల వలన బలాన్ని పొందుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం చదువుతున్న వాక్యము దేవుని వలన బలం పొందాలి. ఎవరంట? యెహోవా వలన బలమునందు మనుషులు ధన్యులు, వారు నానాటికి బలాభివృద్ధి పొందుతారు. కాబట్టి 40 సంవత్సరాలు ఎంత బలం ఉందో 80 సంవత్సరాలు కూడా అంతే బలం నాకుందని ఎవరు చెప్పారు? కాలేబు చెప్పాడు. అందుకనే మన యొక్క జీవితంలో ఇక్కడ చదువుతున్నాం, నాకు బలము ధరింపచేవాడు ఆయనే. కాబట్టి మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి మనకి కావలసినంత బలము ధరింపజేసి ఎవరండి? దేవుడే. మనకు కావలసినంత బలం ధరింపజేసి మనల్ని ఏ మార్గం నడిపిస్తాడంట? యథార్థ మార్గంలో. ఏ మార్గం అంట? దేవుడు ఎప్పుడో మోసకర మార్గం నడిపించడు. యాకోబు భార్య ఇసాకు భార్య రిబక ఏం చేస్తుందంట? ఒక కొడుకుని ప్రేమించింది, ఒక కొడుకుని ఏం చేస్తుందంట? ద్వేషించింది. ఒక కొడుకునేమో మోసం చేయమంటుంది. ఎవరిని? నీ అన్ననే మోసం చెయ్యి, మీ నాన్నే మోసం చెయ్యి. ఏం చెప్పిందంట? మీ అన్నయ్యనే మోసం చెయ్యి, తర్వాత ఏం చేయాలంట? మీ నాన్న కూడా మోసం చెయ్యి. ఎవరు నేర్పించారు ట్రైనింగ్? చెప్పండి. రిబకమ్మ. ఎవరంట? ఒక బిడ్డకేమో ఏం నేర్పిస్తుందంట? తండ్రిని మోసం చెయ్యి, మీ అన్నను కూడా మోసం చేసి. చూడండి, ఈ దినాల్లో మనం చూస్తే కన్న తల్లులు కూడా ఆ విధంగా ఉండి తప్పు మారు నడిపించారు. కాబట్టి అతను యోసేపు వచ్చి తర్వాత కన్నీళ్లు కార్చాడు. చివరికి రిబకాని ఎవరు చూశారు చెప్పండి? యోసేపే చూశాడు. యాకోబు జంపు, ఆయన పారిపోయాడు, అడ్రస్ లేడు, వాడికి రాట్లా, వస్తాను చంపేస్తాడని. ఇప్పుడు ముద్దుల కొడుకు ఏమయ్యాడు? ఆమెకి దూరం అయిపోయాడు. ఏమంటే ముద్దుల కొడుకు ఏమంట? దూరం అయిపోయాడు. ఎవరు చేసిన తప్పు అది? ఎవరు చేసిన తప్పు? అమ్మ చేసిందేమో అమ్మ, చేపించిందేమో అమ్మ, శిక్ష వచ్చింది ఎవరికి?
కొడుక్కి. ఎవరికంట? కొడుకు శిక్ష వచ్చింది. అందుకే ఈ దినాల్లో మనం మోసం చేసామంటే మన బిడ్డలు మోసపోతారు, మన బిడ్డలు మనకి దూరం అయిపోతాయి. అంటే ఏంటంటే ఏదైతే మనకి ఇష్టమైన దానికోసం మనం మోసం చేస్తామో అది శాశ్వతంగా దూరం అయిపోద్ది. ఈ దినాల్లో కొన్ని కార్యాల కోసం ఏం చేస్తుంటే మోసం చేయాలని చూస్తారు. దానివల్ల యాకోబు ఏమయ్యంట? రిబకాకి దూరం అయిపోయాడు. రిబకా మళ్ళీ చూసిందా ఇస్సాకుని? యాకోబుని చూసిన రిబకా చూడలే. ఆయన వచ్చేసరికి ఆమె చచ్చిపోయింది. ఎవరు వచ్చేసరికి? యాకోబు వచ్చేసరికి ఏమైందంట? చచ్చిపోయింది. ఇస్సాకు బతుకున్నాడు. ఎవరు బతుకున్నారంట? ఇస్సాకు వచ్చి యాకోబు పిల్లలందరినీ దీవించి ఆ తర్వాత చనిపోయాడు కదా. కాబట్టి ఆమె చూడగలిగిందే చివరికి. అందుకే దినాల్లో మనం మోసం చేయొద్దు. మన బిడ్డల కోసం, మన కుటుంబం కోసం మోసం చేయొద్దు. ఇద్దరు బిడ్డలు ఉంటే ఇద్దరిని సమానంగానే చూడండి. ఒకళ్ళు మోసం చేసి ఒకళ్ళని ప్రేమించి ఇలాగ మనం చేస్తా అంటే మనకేమైతే ఒక దినాన్న దూరం అయిపోతుంది. కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. మనకు కావలసినంత బలము, ఆత్మీయ జీవితంలో జీవించడానికి కావాల్సిన బలం ఇస్తాడు. కూటానికి వచ్చారు, మన కూటమి మోకరించి సుధీరించుకొని బాగా పాటలు పాడి బాగా అభిషేకం పొందాలి. నేను ఇంకెంతకన్నా గట్టిగా అరిస్తే మీకు అభిషేకం వస్తుంది. నేను అరిస్తే అటు నుంచి వస్తారు. ఎటు నుంచి? వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఆ భయంతో మైకి ఇట్టా పెట్టి ఏదో నా అరుపులని అరుస్తున్నాను. మీకు వస్తేగా ఏం చేయాలి? ఇంకా మీకు కోతికి డప్పు కొడుతుంటేనే అది ఎగురుతూ ఉంటుంది. అట్టగా మీకు ఏం చేయాలి? ఇంకా డ్రమ్ము కొట్టడమో మైకి పట్టి పాడితే ఎగురుతారా? దేవుడు ఒక బలం ఇస్తుంటే దాన్ని పొందుకోవాలి మీరు. ఎంతసేపు నేను ఆమె అరిసి అక్కడ ఏం రావట్లేదు అక్కడ. అట్లా కాదండి. నువ్వు వచ్చావా, శుద్ధీరించుకో. ప్రభా నీ బలంతో నింపు. ఈ లోకం అంతా పాపంతో ఉంది, సాతానుతో ఉంది, శత్రుత్వం ఉంది, విరోధంతో ఉంది, కీడులతో ఉంది, నాశనాలతో ఉంది. ప్రభా ఈ నాశనకర గుంటలో నేను పడిపోకుండా నన్ను కాపాడడానికి కావాల్సినంత అభిషేకం పొందాలి, వరాలు పొందాలి, ప్రవచనాలు ప్రవచించాలి. సంఘంలో ఈ దినాల్లో దిగజారిపోతున్నారు, బలహీనలు అయిపోతున్నారు, దేవుని అసలు హీనమైన స్థితికి వెళ్ళిపోతున్నారు. పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారు ఈ దినాన భక్తిహీనులుగా మనం మారిపోతున్నాం. భక్తిహీనులు దేవుడు ద్వేషిస్తాడంట. ఎవరంట? భక్తిహీనులు ఏం చేస్తాడు? దేవుడు ద్వేషిస్తాడు. ఆఖరికి దేవుని చేత కూడా ద్వేషించబడే స్థితికి మనం వచ్చామంటే ఇక మనల్ని ఎవరు రక్షించలేడు. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకు కావలసినంత బలాన్ని ధరింపజేసి మనల్ని ఏ మార్గం నడిపిస్తాడంట? యథార్థమైన మార్గంలో. మనుషులు అయితే మనం తప్పుదారులు నడిపిస్తారు, తప్పు మార్గం నడిపిస్తారు. కానీ దేవుడు మాత్రం ఎలా నడిపిస్తాడంట? యథార్థమైన మార్గంలో మనల్ని నడిపిస్తారు. రెండోదిగా మనం చూసినట్లయితే కనుక ఇక్కడ ఇంతవరకు కూడా మనం దేవుని యొక్క ధర్మశాస్త్రం కానీ మనం చూస్తున్నాం. అయితే ఇంకొక వాక్యం చదువుదాం. యోహాను సువార్త 4:23 చదవండి. యోహాను సువార్త 4:23. అంటే దేవునితో మన యథార్థం ఉండే అనుభవాన్ని మనం నేర్చుకున్నాం ఇక్కడ. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు. ఇక్కడ మనం చదువుచున్న వాక్యంలో ఏమని మనం చదువుచున్నాం? అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఎలా ఆరాధించాలి? మనం యథార్థంగా ఆరాధించాలి. ఇప్పుడు దాకా మనం ఎన్న వాక్యం ఏంటి? దేవుడు యథార్థవంతుడు, ఆయన ధర్మశాస్త్రం యథార్థమైనది, ఆయన న్యాయ విధులు యథార్థమైనది, ఆయన నడిపించేది ఉపదేశము పాపులు యథార్థతని, పాపం చేయకుండా కాపాడతాం విన్నాం. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుణ్ణి ఆరాధించేవారు యథార్థముగా ఆరాధించాలి. ఎలా ఆరాధించాలంట చెప్పండి? మనం ఏదో పైకి వేషధారణ వేసుకొని లోపల ఒకలాగా బయటకు ఒకలాగా ఉండకూడదు. ఎక్కడ ఉన్నా కూడా దేవుడికి ఎలా ఉన్నాడంట? మాదిరిగా ఉండాలి. చెప్పండి అందరూ. ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నాడంట? అంటే ప్రతి స్థలంలో కూడా దేవుడు నీ వల్ల ఘనపరచబడాలా లేకపోతే అవమానపరచబడాలా? ఎక్కడ ఉన్నవాడు దేవుడు ఏం చేయాలంట? ఘనపరచబడాలి. ఎక్కడ కూడా మనకి మర్యాద అనేది కనపడాలి. ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క నామము ఘనపరచబడాలి. అందుకే ఇక్కడ చదువుతున్నాం. దేవుణ్ణి ఆరాధించాలి. ఎలా ఆరాధించాలంట? ఆత్మతో సత్యం. కాబట్టి దేవుడితో మనం యథార్థంగా ఉండాలి. దేవుడు యథార్థంగా ఉన్నాడు. దేవుడు న్యాయవిధి యథార్థంగా ఉన్నాయి. దేవుణ్ణి ఆరాధించాడు ఎలా ఉన్నాడంట? యథార్థ హృదయంతో మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధన. అందుకని ప్రతి ఒక్కరు కూడా దేవునితో మనం ఉండాలి అంటే, పరలోక రాజ్యంలో ఉండాలి అంటే ప్రతి ఒక్కరిలో ఏముండాలంట? యథార్థత. చెప్పండి అందరూ. ఏముండాలంట? యథార్థత. యథార్థత ఎప్పుడైతే మనకు ఉంటుందో అంటే నిజాయితీ, న్యాయము, సత్యము ఎప్పుడైతే మనలో కనబడుతుందో అప్పుడు మనం దేవునితో ఉండగలం. మన ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. ఎవరు ఆరాధన? యథార్థంగా ఆరాధించాలి. దేంతో ఆరాధించాలి? ఆత్మతోనూ
సత్యముతో ఏం చేయాలంట? దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి అప్పుడు మనం ఎప్పుడైతే సత్యముతో ఆత్మ దేవుని ఆరాధిస్తామో దేవుడు ఆరాధన అంగీకరించడా? బైబిల్ ఒక మాట రాస్తుంది, ఇశ్రాయేలు ప్రజలు నన్ను ఏం చేస్తారంట? పెదవులతో స్తుతిస్తున్నారంట. ఏందంట? పెదవులతో స్తుతిస్తున్నారు, కానీ వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయంటే నాకు దూరముగా ఉన్నాయంట. కాబట్టి కొంతమంది ఏం చేస్తారు? మనిషి ఇక్కడ ఉంటారు, మనసు ఎక్కడో ఉంటుంది. నోరు ఇక్కడ చప్పట్లు కొడుతుంటుంది, హృదయం ఎక్కడో ఉంటుంది. మనిషి నోరు ఇక్కడ పాట పాడుతుంటుంది, హృదయం ఏం చేస్తుందంట? ఎక్కడో ఉంటుంది. కాబట్టి అలా ఉండకూడదు. దేవునికి వాక్యం చెప్తుంది, వారి పెదాలతో స్తుతిస్తున్నారు కానీ వాళ్ళ హృదయం ఎక్కడో దూరంగా ఉందన్నాడు. కాబట్టి మన హృదయం ఎలా ఉండాలి? ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏం గుర్తు రావాలి? దేవుని సన్నిధిలో పాటలు పాడాలి, చప్పట్లు కొట్టాలి, అభిషేకం పొందాలి, ఆత్మవరాలు నింపబడాలి, సంఘంలో ప్రార్థించాలి, సంఘంలో సాక్ష్యం చెప్పాలి. ఇలాగ దేవుల్లో మనం కనపడాలి. కొంతమంది వస్తారు, ఏదో పోగొట్టుకున్నట్లుగా ఇంటికాడే ఉంటుంది వాళ్ళ మనస్సు అంతా. ఎక్కడంట? ఇంటికాడే వాళ్ళ మనస్సు అంతా ఉంటుంది. లేకుంటే వాళ్ళ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, ఫ్రెండ్స్ని కలవాలి, తెలిసి వాళ్ళు కలవాలి, లేదని ఏదైనా కార్యించాలి, ఏదో మైండ్ ఉంటుంది. అలా ఉండకూడదు. ఆత్మతో, సత్యముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో ఏం చేయాలంట? అంటే మొత్తం ఎవరికి ఇవ్వాలి? దేవునికే ఇవ్వాలి. ఆదివారం ఆరాధనకు వచ్చిన తర్వాత మన శక్తి అంతా ఎవరిని ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించాలి. మన శక్తి, మన బలమంతా పెట్టి ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. యెహోవాను ఆరాధించాలంటే దేవుణ్ణి ఎలా ఆరాధించాలంట? యథార్థముగా ఆరాధించాలి. మన ఆరాధనలో మోసం ఉండకూడదు. ఏం చూడాలంట? మన ఆరాధనలు ఏం చూడాలంట? మోసం అనేది ఉండకూడదు. కొన్ని స్థలాల్లో నేను సేవ చేసేటప్పుడు చర్చికి వస్తారు కొంతమంది. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? అందరూ ప్రార్థనలో ఉన్నప్పుడు బ్యాగులో డబ్బులు కొట్టేస్తారు. పట్టుకున్నాను ఆ బ్యాచ్ కూడా, రెడ్ హ్యాండ్ పట్టుకున్నా. మొత్తం సీసీ కెమెరా పెట్టా, 8 సీసీ కెమెరా పెట్టాను. ఆ తర్వాత ఏం చేస్తారు? బైబిల్ ఎత్తుకుపోతున్నారు. ఆ తర్వాత ఏం చేస్తారు? చెప్పులు ఎత్తుకుపోతున్నారు. మళ్ళీ చెప్పుల కోసం 600 మంది చెప్పులు, 800 మంది అంట, 600 మందికి పట్టారు. చెప్పు స్టాండ్లు దారి చేయించాను అక్కడ. అందరికి చెప్పులు పెట్టి మళ్ళీ టోకెన్లు పెట్టించాం. మళ్ళీ ఎవరు ఎత్తుకెళ్ళకుండా, లేదంటే ప్రతి వారు 2-3 జతలు పోతున్నాయి. పోకుండా ఏం చేసాం? సీసీ కెమెరాలు పెట్టి చెప్పులు డ్యూటీ వేసి, టోకెన్లు వేసి, దానికి తాళ్ళు కట్టి ఎవరి చెప్పులు వాళ్ళకి. ఎన్ని దొంగలు పట్టాను తెలుసా నేను. ఇట్లా ఎందుకు చెప్తాను? ఇదంతా కూడా కొంతమంది చర్చికి వస్తారు, కానీ కొంతమంది అన్నం తినేసి ఆ ప్లేట్ ఎత్తుకుపోతారు. ఏ ప్లేటు? స్టీల్ ప్లేట్ ఎత్తుకుపోతారు. తింటారు ప్లేట్ అన్నం, ప్లేట్ ఫ్రీ అంటే కదా. ప్లేట్ ఇడ్లీ 5 రూపాయలు అంటే ఏం చేస్తారు? ఇడ్లీ ప్లేట్ కూడా పట్టిపోయింది ఒకడు. అట్లా ఏం చేస్తారు? చర్చిలో అన్నం ఫ్రీగా పెడతాంటే ఏం చేస్తారు? ప్లేట్ కూడా ఫ్రీ అని ఎత్తుకుపోతారు. ఇట్లా ఏం చేస్తారంటే చర్చికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు కొంతమంది, ఇక్కడ కాదండి అట్లా ఎవరు లేదు, దయచేసి అది జరిగిన సందర్భాన్ని మీకు చెప్తున్నాను. కొంతమంది వస్తారు కానీ దురుద్దేశంతో. ఏ ఉద్దేశం అంటే? దురుద్దేశంతో, చెడు ఉద్దేశంతో. ఎక్కడో దాకా ఎందుకండి? నా దగ్గర ఉండే పిల్లవాడే నా దగ్గర 10,000 రూపాయలు కట్టకొట్టేశాడు. ఒక అతను నాకు 10,000 పంపించాడు. ఆ 10,000 ఏం చేశాను? బ్యాగులు పెట్టి అక్కడ లోపల పెట్టరా అన్నాను. వాడు లోపల పెట్టాడు, అటు జేబులు పెట్టినట్టు జంపాడు. ఇక లేదు, 10,000 రూపాయలు కట్ట. ఇంకేం చెప్పాలి? ఇట్లా ఇక్కడ నాది డబ్బులు కూడా కొట్టేశారు. అంటే చర్చికి వచ్చి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఇట్లాని చెడు బుద్ధి, దుర్బుద్ధి, మోసకరం అంటే అలా ఉండకూడదండి. అంటే మన ఇక్కడ అట్లా ఎవరు లేరండి, చెప్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలు మనము, దేవుడు యథార్థవంతుడు, మనల్ని కూడా ఏం చేయాలంట? యథార్థవంతుడు ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ యథార్థవంతుడు ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. అందుకని మనం కూడా ఏం చేయాలంటే ఎప్పుడు కూడా దేవుని ధర్మశాస్త్రం యథార్థమైంది, దేవుడు యథార్థమైన వాడు, దేవుడిని ఆరాధించేవాడు యథార్థవంతుడిగానే మనము కనుక. రెండోది మనం చూసినట్లయితే యథార్థ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. ఎలా ఆరాధించాలంట? యథార్థ హృదయంతో. చదవండి యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వాక్యం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వాక్యం ఒకసారి చదువుకుందాం. యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా. ఇక్కడ మనం చదువుతున్నాము, దేవుడు చెప్పాడు హిజ్కియా అనే రాజుకి మరణకరమైన రోగం వస్తని యెషయా అనే ప్రవక్తకి చెప్పి పంపించాడు.
అప్పుడు యెషయా అనే ప్రవక్త వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కపరుచుకొని యెహోవా సెలవిచ్చు అని చెప్పాడు. వచ్చి ఎవరైనా యెషయా, ఎవరంట? యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియా రాజు చెప్పాడు, అయ్యా నువ్వు చనిపోతావు, నువ్వు బ్రతకవు, నీ ఇల్లు చక్కపడంటే నువ్వు సిద్ధపడు మరణానికి అని చెప్పాడు. చెప్పగానే అతను ఏం చేశాడు? చచ్చిపోతానులే ఇంకెందుకు అనుకున్నాడా? అనుకోలే. ఎక్కడికి వచ్చాడు? పరిగెత్తుకొని దేవుని దగ్గరకు వచ్చాడు. మరణం తప్పించుట యెహోవా వశం. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఆయన మరణాన్ని తప్పించాలంటే దేవుని దగ్గర రావాలి. దేవుడు తప్పిస్తా చెప్పి వచ్చి దేవుడి దగ్గర వచ్చి ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? యెహోవా, యథార్థ హృదయుడిని సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నా నీ కృపతో నన్ను ఒకసారి ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకో. షార్ట్ కట్లో చేశాడు ప్రార్థన. ఏం చేశాడ? షార్ట్గా ప్రార్థన చేశాడు. మనం కూడా సంఘంలో ప్రార్థన చేసాడు ఏం చేయాలి? అవసరమైతే ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేస్తే బెల్లు బ్రేక్ ఉండదు దానికి. అందుకే నేను ఏం చెప్తాను, ఆరాధన నిమిత్తం మాత్రం కృతంగా ప్రార్థించనంట. అంటే ఏంటి? ఇప్పుడు జరిగే ఆరాధన నుంచే మనం ప్రార్థన చేయాలి సంఘంలో. తర్వాత నీ ఇంటికాడికి వెళ్ళి నీ ఎంతసేపు కావాలి అంతసేపు ప్రార్థన చేసుకోవచ్చు. అట్లా ఇక్కడ హిజ్కియా కూడా పెద్ద ప్రార్థన చేయాల, ఒకటే ప్రార్థన చేస్తాడు, యెహోవా యథార్థ హృదయముతో సత్యముతో నీ సన్నిధి నేను ఎలా నడుచుకున్నా, ఒక్కసారి నీ దృష్టికి అనుకూలంగా ఎలా నడుచుకున్నానో కృపతో ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకో. నేను మంచిగా జీవించాను కాబట్టి ఒకసారి నువ్వు నా జీవితాన్ని చూడు అన్నాడు. ఏమనంట? నా జీవితం ఎలా ఉందో చూడు. ఇప్పుడు ఎందుకు నాకు మరణం ఇస్తున్నావు? మరణం పోయే అంత వయసు నాకు రాలేదు కదా, నేను యథార్థంగా ఉన్నాను కదా, సత్యంతో నడిచే కదా, నీ దృష్టికి అనుకూలంగా జీవించాను కదా, ఒక్కసారి నా జీవితాన్ని చూడు అని చెప్పాడు. దేవుడు ఏం చేసి వెంటనే అయ్యో అని చెప్పేసి మళ్ళా అతని ప్రార్థన ఆలకించి అతని కన్నీళ్లు చూసి దేవుడు ఏం చేస్తాడు? మళ్ళా 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చినాడు. కాబట్టి మనకి ఒక మరణమే రావచ్చు, అప్పుడు కూడా దేవుడు తప్పించలేడా? చెప్పండి, తప్పించలేడా? అప్పుడు ఎక్కడికి రావాలి? మనము దేవుని దగ్గర రావాలి. దేవుని దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేయాలి. ఏముంటే హిజ్కియా యొక్క ధైర్యం అని చెప్పండి. నేను యథార్థంగా జీవించాను కదా, నాలో ఏ తప్పు ఉంది? ఇప్పుడు ఎందుకు చచ్చిపోవాలి? నాకెందుకు ఇంత హఠాత్తుగా మరణం రావాలి? నాకెందుకు ఈ రోగం రావాలి? మరణకరమైన రోగం నాకే ఎందుకు రావాలి? లేదు, నేను ఒప్పుకోను. నేను యథార్థంగా జీవించాను, సత్యంతో జీవించాను, నీకు అనుకూలంగా నేను జీవించాను. ఒకసారి చూడు, ఏమైనా తేడా ఉంటే చంపేసేయి, తేడా లేదంటే మళ్ళీ ఎక్స్టెన్షన్ చెయ్యి. ఏం చేయాలంటే? ఎక్స్టెన్షన్ చేయాలంట. చూడండి, ఆయన లాజిక్ చూడండి. అడుగుతున్నాడు, తప్పు చేస్తే చంపేసేయి, తప్పు చేయబోతే నాకు మరలా పొడిగించిన ఆయుష్ను అడిగాడు. దేవుడు వెంటనే చూశాడు, ఓకే, ఇంకా 15 సంవత్సరాలు ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఇంకా 15 సంవత్సరాలు ఇచ్చాను పో అని చెప్పాడు. కాబట్టి దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. మృతుతుల్యాన్ని కూడా ఏం చేయగలడు? దేవుడు బ్రతికించగలడు కదా. కాబట్టి దేవుని పెట్టిన మనము ఎన్నో విషయాల్లో మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు మాట్లాడుతాడు. అందుకని దేవుని పెట్టిన మనం కూడా ఈ సత్యాన్ని మనం చదవటం మాత్రం కాదు, వినటం మాత్రం కాదండి. అతని యొక్క ధైర్యం ఏంటంటే దేవుణ్ణి నిలదీసి అడగగలిగే ధైర్యం ఉంది అంటే అతను దేన్ని బట్టి ఆ ధైర్యం అతనికి యథార్థము. అందుకే జనాల్లో నీకు ఏది కావాలన్నా, నువ్వు ఏది పొందుకోవాలన్నా, ఏది అడగాలన్నా నువ్వు యథార్థంగా ఉంటే దేవుని ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు తప్పకుండా కార్యాన్ని చేస్తాడు. హిజ్కియా యొక్క ధైర్యం అంటే నేను యథార్థం జీవించాను, నేను పర్ఫెక్ట్ జీవించాను, నేను భయపడేది లేనే లేదు, నేను ఎంత మాత్రం భయపడని దేవుని నిలదీసి అడిగితే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి సహాయం చేశాడా చేయలేదా? చెప్పండి, చేశాడా చేయలేదా? అందుకని జనాల్లో మన జీవితంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, ఏదైనా సరే దేవుడు కార్యం చేయాలి అంటే మనం ఏం చేయాలంటే యథార్థ హృదయంతో ఉండాలి. అంటే మన హృదయం కరెక్ట్గా ఉండాలి. ఏం కరెక్ట్ ఉండాలంట? మనం చదివాం కదా, ఆయన ఎవరైనా అభిమూలకి ఏమన్నాడు? నేను యథార్థమైన చేతులతోనూ యథార్థమైన హృదయంతో పనిచేస్తాను, నేనైతే తప్పు అయితే చేయలేదని చెప్పాడు. అందుకని మనం కూడా మన చేతులైనా మన హృదయం ఎలా ఉండాలంట? యథార్థంగా ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. కీర్తన గ్రంథము 101 కీర్తన 2వ వాక్యం చదవమా.
101 కీర్తన 2వ వాక్యం చదవండమ్మా. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా ఎద్దుకు వచ్చెదవు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? నిర్దోష మార్గన వివేకముతో ప్రవర్తించదను, నీవు ఎప్పుడు నా ఎద్దుకు వచ్చేదవో నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందును. కాబట్టి దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఈ వాక్యాన్ని చదువుచున్నాం. దావీదు మహారాజు దేవుణ్ణి అడుగుచున్నాడు, నిర్దోష మార్గన వివేకంతో నేను ప్రవర్తిస్తున్నాను. ఏ మార్గంట? నిర్దోషము, ఏ దోషము లేదు, ఎటువంటి చెడుతనం లేకుండా, ఎటువంటి దోషం లేకుండా నిర్దోష మార్గని వివేకంతో ప్రవర్తించదను. నువ్వు ఎప్పుడు నా ఎద్దుకు వచ్చేదవు అంటే ఏంటి? నువ్వు నన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి ఎప్పుడు వస్తావు? నేను నిర్దోషంగానే జీవిస్తుందా? నేను పర్ఫెక్ట్గానే ఉన్నా కదా, నన్ను పరలోకానికి ఎప్పుడు తీసుకెళ్తావు అని దావీదు అడుగుతున్నాడు. కింద చదువుతున్నా, నా ఇంట యథార్థ హృదయం. ఇంట అంటే ఏంటి? జీవితం. ఇచ్చుకకి ఏం చెప్పాడు? నీ ఇల్లు చక్కపరుచుకో అన్నాడు. అంటే ఏంటి? నువ్వు మరణం అవ్వబోతున్నావు కానీ నీ ఇంటిని ఏంటంటే నీ జీవితాన్ని ఏం చేయాలంట? చక్కపరుచుకో. జక్కయ్య, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉంది అంటే ఏంటి? నీ జీవితంలోకి నేను రాబోతున్నా అంటున్నాడు దేవుడు. కాబట్టి ఇల్లు అంటే మన యొక్క జీవితము. అంటే ఇక్కడ చదువుతున్న వాక్యంలో నా ఇంట యథార్థ హృదయంతో నేను నడుచుకొనిచున్నా. అందుకని దినాల్లో ఎవరి కోసం మనం నటించడం కాదండి, మన జీవితం యథార్థం ఉండాలి. ఎవరిదిట? దేవుని ఎదుట. దావీదు అడుగుతున్నాడు, యథార్థంగా నిర్దోషంగా ఉన్నాను, ఎప్పుడు నా దగ్గరికి వస్తావు? నా ఇంట్లో యథార్థ హృదయంతో నేను జీవిస్తానని చెప్పి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. ఇది నన్ను మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొందుతున్న మనం కూడా ఎలా ఉండాలంటే యథార్థముగా ఉండాలి. దేవుణ్ణి డైరెక్ట్గా అడగగలిగే శక్తి సామర్థ్యం మనకే ఉండాలి. చర్చికి వస్తే కాదు, ప్రార్థన చేస్తే కాదు, బాప్తిస్మం పొందితే కాదు, దేవుణ్ణి ధైర్యంగా అడగగలిగే శక్తి మనకే ఉండాలి. అడగాలంటే ఏముండాలి మనలో? యథార్థత. లోపల ఒకటి బయట ఒకటి మనకు ఉండకూడదు. ఒక మనిషి దగ్గర ఒకలాగా, ఇంకొక మనిషి ఇంకొకలాగా ఉండదు. ఎప్పుడు మనం ఎలా ఉండాలంట? యథార్థంగా మనం ఉండాలి. ఏది వచ్చినా దేవుణ్ణి ధైర్యంగా అడగగలిగే శక్తి మనకి ఉండాలి. ప్రభువా అని చెప్పేసి ఏం చేయాలి? దేవుణ్ణి మనము అడగాలి. అంటే ఇక్కడ చదువుచున్న యథార్థ హృదయం హిజ్కియా కనబడుచున్నాడు, దావీదు యథార్థ హృదయం కనబడుచున్నాడు. కీర్తన గ్రంథం 78వ కీర్తన 72వ వాక్యం చదవమ్మా. 78వ కీర్తన 72వ వాక్యం. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. దావీదు మహారాజు దేవుడు రాజుగా చేస్తే ఇశ్రాయేలు ప్రజల మీద దావీదు ఏం చేస్తాడంట? యథార్థ హృదయంతో. ఎలాగంట? చూడండి, ఇక్కడ చూసినట్లయితే మనం చదువుచున్నాము 72వ వాక్యంలో, అతడు యథార్థ హృదయుడై వారిని పాలించిన, కార్యములందు నేర్పరై వారిని నడిపించాడు. కాబట్టి దావీదు మహారాజుకి దేవుడు ఎంతమందిని అప్పగించాడు? 20 లక్షల మందిని అప్పగించాడు. ఎన్ని లక్షలు అంట? 12 గోత్రాల వాళ్ళని 20 లక్షల మందిని అప్పగించి, ఆ రోజు అప్పగించి నువ్వు యథార్థంగా పరిపాలించు, నీతి న్యాయములు జరిగించు, వాళ్ళకి మంచి కాపరిగా నువ్వు ఉండు అని చెప్పేసి ఎవరు ఇచ్చారంట? దేవుడే ఇచ్చాడు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఈ సత్యాన్ని మనం గ్రహించట్లేదు కనుక దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు? అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను. కాబట్టి మనం పాలించినప్పుడు కూడా కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎక్కడైనా సరే మన అందరిని ఏం చేయాలంట? సమానంగానే చూడాలి. ఎలా చూడాలంట? చెప్పండి. సమానంగానే మనము చూడాలి. మన మతస్థులని, మన కులస్తులని, మన ఊరి వాళ్ళని, మనకు సంబంధించిన వాళ్ళని, మన ఫ్రెండ్స్ అని ఇలా మనకు ఉండకూడదు. ఎందుకంటే దేవుడు అలా చూస్తాడా? అలాగ చూస్తే అసలు ఆయన దేవుడు అవుతాడా? చెప్పండి. దేవుడు అలా చూస్తే ఆయన దేవుడు అవుతాడా? ఆవిడ అందరికీ ఒకేలాగా ఉన్నాడు. బైబిల్లో రాస్తుంది, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. కానీ ఆయన అందరికీ ప్రభువుకి ఎలా ఉన్నాడు? ఆయన ఎలా ఉండగలిగాడు? యథార్థంగా ఉండబట్టి. కాబట్టి మనం కూడా ఈ దినాల్లో యథార్థ ఉండాలి. దావీదు అయితే యథార్థంగా ఉన్నాడు, హిజ్కియా యథార్థంగా ఉన్నాడు, కానీ దావీదు కొడుకు సొలొమోను యథార్థంగా లేడు. 1 రాజులు 11వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. 1 రాజులు 11వ అధ్యాయం 4వ వాక్యం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు అయితే యథార్థ హృదయం కలిగిన వాడు ఉన్నాడు, కానీ ఆయన కుమారుడు యథార్థంగా లేడంట. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా,
అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడిని యెహోవా యెడల యథార్థం కాకపోయిను. తండ్రి అయితే మంచివాడు ఉన్నాడు, కానీ కుమారుడు ఎలా ఉన్నాడు? యథార్థంగా లేడు. తండ్రి చూడండి యథార్థంగా ఉన్నాడు దావీదు దేవుడి ఎదుట, కానీ ఇక్కడ సొలొమోను చూస్తే యథార్థంగా లేడు. 6వ వాక్యంలో ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన తన తండ్రి అయిన దావీదు అనుసరించట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరించలేకపోయాడు. ఎలాగంట? తన తండ్రి అయిన దావీదు దేవునితో యథార్థంగా ఎలా నడిచాడో ఈ యొక్క సొలొమోను రాజు ఆ విధంగా నడుచుకోలేకపోయాడు. ఈ దినాల్లో తల్లిదండ్రులు మంచి విశ్వాసులు కావచ్చు, కానీ వాళ్ళ పిల్లలు ఏమవుతారంట? విశ్వాసులు కావట్లేదు. అంటే దేవుణ్ణి అంగీకరించే వారిగా ఉండలేకపోతున్నారు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడు మరి యథార్థవంతుడు, దావీదు కూడా దేవునికి ఎలా ఉన్నా అంటే యథార్థ పరుడు ఉన్నాడు, కానీ అతని కుమారుడైన సొలొమోను మాత్రం ఎలా లేడంట? యథార్థంగా లేడు. తన జీవితంలో యథార్థతని కోల్పోయిన వాడిగా ఉన్నాడు. ప్రపంచంలో జ్ఞానం గలవారంటే ఎవరండి? సొలొమోన్. ప్రపంచంలో జ్ఞానం గలవాడు ఎవరండి? సొలొమోన్. దేవుడు ఇష్టపడి మొట్టమొదటిగా మందిరం కట్టించుకున్నది ఎవరితో అండి? సొలొమోన్తో కట్టించిన మందిరాన్ని విన్నారా? సొలొమోన్తో దేవుడు దేవాలయాన్ని కట్టించుకున్నాడు. కాబట్టి ఇలాంటి సొలొమోను చివరికి ఏమైపోయాడంటే అతడు ఒక అన్య దేవతలకి అతను బలులు అర్పించి అన్య దేవతలకి గుళ్ళు కట్టించి ఆ భార్యల చేత తన హృదయం అంతా దేవుని మీద నుంచి ఎవరో తిరిగిపోయిందంట? విగ్రహారాధన తిరిగిపోయిందంట. ఎక్కడ తిరిగిపోయిందంట? చదవండి 4వ వాక్యం చదవండి మళ్ళీ. సొలొమోను వృద్ధులైనప్పుడు అతని భార్యలు అతని హృదయం ఇతర దేవతలు అంటే తిప్పగా ఏమైపోయిందంట? ఆయన హృదయం ఎవరి మీద లేదు? దేవుని మీద లేదు, ఇతర దేవతలకు తిరిగిపోయిందంట. అంటే ఇతర దేవతలు అంటే ఎవరు? ఆయనకి 700 మంది భార్యలు, 700 ఊర్ల నుంచి వచ్చారు. ఒక్కొక్క ఊర్లో రాజకుమార్తె వాళ్ళంతా ఎవరంట? రాజకుమార్తెలు. ఆ రాజకుమార్తెలు ఏమయ్యారు? వాళ్ళ ఊర్లో వాళ్ళు ఏ దేవుని ఆరాధిస్తారో ఆ దేవుని అక్కడ కట్టించమంత గుడి. ఇంకో భార్య వచ్చి ఏమంటుంది? మా ఊర్లో ఈ దేవుని ఆరాధించాను, ఈ దేవుడికి గుడి కట్టించాను. అట్లాగే ఎంతమంది మొత్తం భార్యలు? 700 మంది భార్యలు. ఇప్పుడు ఎన్ని గుళ్ళు కట్టి ఉంటాడు చెప్పండి? 700. మళ్ళీ ఉపపత్నులు అంటే వాళ్ళు కూడా భార్యలు లెక్కే. వాళ్ళెంతమంది? వాళ్ళు రాజకుమార్తెలు కారు. వాళ్ళెంతమంది? 300 మంది. 300 మంది 700 మంది ఎంతమంది అయ్యారు? 1000 మంది. ఆయనకి ఎంతమంది భార్యలు? 1000 మంది. ఇప్పుడు ఎన్ని గుళ్ళు కట్టించుంటాడు? కానీ ఆయనకి ఎన్ని గుళ్ళు ఉన్నాయి? మామూలుగా ఒకటే. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు ఆయనకి? ఒకటే. ఇప్పుడు ఎన్ని దేవుళ్ళు అయ్యారు? అదే 1001 అందా? మ్యాథ్స్ బాగా చేస్తున్నాను. ఓకే, 1001 అంట. ఇప్పుడు 1 పోయింది, 1000 వచ్చినాయి. ఇప్పుడు 1001 కాదు, 1000 పోయి ఎన్ని వచ్చాయంట? ఇప్పుడు 1 పోయి ఎన్ని వచ్చాయంట? 1000 వచ్చినాయి. అసలు 1 పోయింది, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 1000 దేవుళ్ళు వచ్చేస్తారు. ఎందుకు చెప్తున్నాను ఇదంతా? మనకు తెలియకుండానే నిజమైన దేవుని మనం పోగొట్టుకొని లోకమంతా మనలోకి వచ్చేస్తుంది, సాతాను వచ్చేస్తుంది, పాపం వచ్చేస్తుంది, శరీరకార్యాలు వచ్చేస్తాయి. ఇవన్నీ మన జీవితాన్ని అల్లుకుపోయి సొలొమోను లాగా అసలైన దేవుడు బయటికి వెళ్ళిపోతాడు. దేవుడు బయట ఉంటాడు, ఆయన లోపల రావడానికి అవకాశము ఉండదు. ఈ దినాల్లో చాలామంది ప్రారంభంలో బాగుంటున్నారు, తర్వాత చూసి ఏం చేస్తాడు? యథార్థతని, జీవితాన్ని, ఆత్మీయతని, పరిశుద్ధతని, ప్రార్థన జీవితాన్ని, కృపావరాల జీవితాన్ని, అభిషేకాన్ని ఇవన్నీ పోగొట్టుకొని చివరికి ఏమవుతుందంటే దేవుడు దూరం అయిపోతున్నాడు, లోకమంతా లోపలికే వచ్చేస్తుంది. అందుకని సొలొమోను ఫస్ట్ దేవుడితో మంచి జ్ఞానంగా ఉన్నాడు, చివరికి ఆయనలో దేవుడే లేకుండా పోయాడు, లోకమంతా ఆయన అల్లుకుపోయింది. ఆఖరికి ఆయన గురించి ఇక పరలోక రాజ్యం ఎక్కడ రాయబడలేదు. కాబట్టి దేవుని బిడ్డలు మనము దేవుని వలన ఆశ్రయించబడిన ఈ సొలొమోను చివరికి దేవుని వలన శపించబడిన వాడిగా మార్చబడ్డాడు. ఎలా మార్చబడ్డాడంట? దేవుని చేత ఆశ్రయించబడిన సొలొమోను దేవునికి మంచిగా దేవాలయం కట్టాడు. ప్రపంచంలో మంచి రాళ్ళు తీసుకొచ్చాడు, బంగారం తీసుకొచ్చాడు, మంచి మంచి మానులు, దేవదారు మానులు తీసుకొచ్చాడు. అంత మంచిగా కట్టిన వాడు చివరికి ఆ దేవుడే లేకుండా వెళ్ళిపోయింది. ఈ దినాల్లో ప్రారంభంలో మనం మారు మనసు పొందుతాం, బాప్తిస్మం పొందుతాం, అభిషేకం పొందుతాం, ఉపదేశం పొందుతాం, వరాలు పొందుతాం, అనేకులను దేవుని నడిపిస్తాం, అనేకులకు స్వార్థ ప్రకటిస్తాం, అనేకులకు మాదిరి ఉంటాం. చివరికి వచ్చేసరికి సొలొమోను స్థితి ఎలా అయిపోయిందంటే తన హృదయం అంతా దేవుడి వైపు లేనే లేదు. అందుకని ఈ దినాల్లో మనం కూడా మనకి ఇచ్చిన జీవితాన్ని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను. 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయం 9వ వాక్యం మీరు చూస్తే దేవుడు ఎవరిని బలపరుస్తున్నాడు?
2వ దినవృత్తాంతము గ్రంథము 16వ అధ్యాయం 9వ వాక్యం ఒకసారి చదువుకుందాం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. సరే, ఇక్కడ మనం చదువుచున్నాం, దేవుని ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేయుచుంది. దేవుడికి ఎవరు కావాలంట? యథార్థవంతులు కావాలి. చెప్పండి అందరూ. యథార్థవంతులు. పోయిన వారం పడిందాక యథార్థవంతుడు యెహోవా అని ఒక పాట పడింది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు యథార్థవంతుడు కాబట్టి ఆయనకి ఎవరు కావాలంట? యథార్థవంతులే కావాలి. అంటే ఇక్కడ చదువుతున్నాం యథార్థవంతులు అంటే ఇక్కడ ఏమని రాస్తుంది? తన ఎడల అంటే ఎవరి ఎడల? దేవుని ఎడల. అంటే దేవుని ఎదుట యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి ఏం చేస్తాంట? భూలోకం అంతా సంచారం చేస్తాంట. నేను ఈ సేవకు రాకముందు నేను ఒకరోజు మా ఇంటికాడ సేవకులు పిలిపించి ఒక కూట పెట్టించాను మా ఇంటికాడ. నేను ఈ సేవకు రాకముందు నేను విశ్వాసం ఉన్నప్పుడు సేవకులు పిలిపించి మా ఇంటికాడ వీధిలో రోడ్డు మీద సాయంత్రం ఏం చేస్తానంటే పెద్ద సువార్త కూటం పెట్టించాను. సువార్త కూటం పెట్టించి ఆ ప్రార్థనలో కూర్చున్న తర్వాత పాటలు అవి పాడుతున్నారు. అప్పుడు నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను, ప్రభా నేను ఇంత కష్టపడి ఈ ప్రార్థన కూటం పెట్టించాను కదా, ఇంత మనుషులు వచ్చారు, సేవకులు వచ్చారు కదా, మీరు ఇక్కడ ఉంటే కనుక నాకు కనపడండి అని చెప్పి అడిగాను. నేను ఇది నిజంగా జరిగింది. నువ్వు ఇక్కడ ఉంటే నాకు కనపడు ప్రభా అని అడిగాను. ఆకాశం వైపు అలా కళ్ళు మూసుకొని చూస్తే పెద్ద కన్ను, ఒకే ఒక కన్ను. భయం వేసిపోయి కళ్ళు తెరిస్తాను. ఇంకా భయం వేసిపోయింది. ఎట్లా ఉందంటే చాలా పెద్దదనమాట. ఒకటే ఒక కన్ను ఆకాశం కనబడుతుంది. భయం వేసి కళ్ళు తెరిస్తాను. అప్పుడు ఈ వాక్యం గుర్తుకొచ్చింది, యథార్థవంతులు బలపరచకు యెహోవా కన్ను భూలోకం అంతా ఏం చేస్తంట? సంచారం చేస్తుంది. ఎవరు యథార్థం ఉంటారో వాళ్ళు బలపరుద్దాము. యెహోవా నన్ను బలపరిచేవాడు, యథార్థ మార్గం ఆయన నన్ను నడిపించేవాడు. కాబట్టి నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు, యథార్థంగా ఉంటే దేవుడు నిన్ను నడిపిస్తాడు. అని ఈ దినాల్లో నువ్వు ఎవరో నాకు సహాయం చేయలేదు, ఎవరో నన్ను ఆదుకోలేదు, ఎవరో నన్ను ఆదరించాలి మనుషులు చూడొద్దు. నువ్వు యథార్థం ఉంటే దేవుడే నిన్ను బలపరుస్తాకి ఆయన కన్ను ఏం చేస్తంట? సంచారం చేస్తుంది. అందరు కండ్లు మూసుకోండి. మిగతా విషయాలు వచ్చేవారు నేర్చుకుందాం. వచ్చేవారి నుంచి మాత్రం మీకు 12 గంటలకు ఆరాధన అయింది, 11:30 కాదు, 9:30కి స్టార్ట్ అయ్యి 12ంటికి ఆరాధన అవుతుంది. చాలామంది అడుగుతున్నారు, అయ్యా మేము త్వరగా రాలేకపోతున్నాను. కాబట్టి వచ్చేవారి నుంచి మీకు 12 గంటలకు ముగించబడుద్ది ఆరాధన, 9:30కి స్టార్ట్ అయ్యింది. అందరూ సమయాన్ని రండి. కాబట్టి ఈ దినం మనం చదువుతున్న వాక్యాల్లో దేవుడు ఒక యథార్థవంతుడు, పాపులకు ఆయన మార్గాన్ని బోధిస్తున్నాడు. ఆయన ధర్మశాస్త్రం అంతా యథార్థమైనది, ఆయన వాక్యములన్నీ కూడా న్యాయ విధులు యథార్థమని, ఆయన ఆరాధించే వాళ్ళు యథార్థం ఉండాలని వాక్యాన్ని మనం వినిన్నాం. రెండోది యథార్థ హృదయంతో హిజ్కియా, దావీదు, సొలొమోను అయితే యథార్థంగా లేకపోయాడు. కానీ దేవుడు యథార్థ హృదయాన్ని బలపరచకై ఆయన కన్ను భూలోకం అంతా సంచారం చేస్తుంది. ఈ దినాల్లో నీ జీవితంలో ఎవరో వచ్చి ఆశ్రయించి అనుకోవద్దు. నీ జీవితంలో దేవుడు ఉన్నాడు. నువ్వు తప్పు చేసినప్పుడు వచ్చి నిన్ను గర్దిస్తున్నాడు. అలాగే దేవుడు యథార్థం ఉంటే నిన్ను బలపరచక దేవుడు దగ్గరికి వస్తున్నాడు. దేవుడు నాతో ఉండాలి అని కోరుకోండి. మనుషులు ఉండాలని కోరుకోవద్దు, మనుషులు ఎవరు లేరని కోరుకోవద్దు. దేవుడు నాతో ఉండాలి, ఆయన కన్ను దృష్టి ఎప్పుడు నా మీద ఉండాలి, ఆయన కన్ను నన్ను చూస్తూ ఉండాలి, నన్ను బలపరుస్తూ ఉండాలి, నాకు మేలు చేయాలి, నన్ను ఆశ్రయించాలి, నేను పాపం చేయకుండా కాపాడాలి, నేను పరిశుద్ధంగా కాపాడాలి, దేవుడు మాటను చూడాలి, దేవుని దృష్టి యథార్థవంతుడిగా, నీతివంతుడిగా, న్యాయవంతుడిగా, నమ్మకస్తు ఉండాలి. ప్రతి ఒక్కరు తీర్మానించండి. అటువంటి వారి కోసమే దేవుడు త్వరగా రాబోతున్నాడు. అటువంటి సంఘాన్ని తీసుకెళ్ళాకి యథార్థవంతులు దావీదు అన్నాడు, యథార్థ హృదయంతో నీ ఎదుట నా ఇంట్లో నేను నడుచుకుంటున్నాను, నిర్దోష మార్గం నేను నడుచుకున్నాను, ఎప్పుడు నా దగ్గరికి వస్తాను దావీదు అడుగుతున్నాడు. నిజమే, మనకి జీవితంలో దేవుని దృష్టి నిర్దోషంగా నడుచుకొని యథార్థ హృదయంతో జీవించట్లయితే దేవుడు వచ్చి మనం తీసుకెళ్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొంటకు దేవుడు మనం సాయించిన గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. యథార్థవంతుడు నా తండ్రి యెహోవా, శరణం వెదకిన వారికి కిడము. యథార్థవంతుడు నా తండ్రి యెహోవా, శరణం వెదకిన వారికి కిడము. యేసుని నమ్మిన సదా రక్షించును, శత్రు చేతి నుండి
నన్ను తప్పించెను. యేసుని నమ్మినా సదా రక్షించును. శత్రు శక్తి నుండి నన్ను తప్పించెను. యెహోవా మహత్యము గల మహారాజా, బలమైన ఆశ్రయ దుర్గము నాకు నీవే. యెహోవా మహత్యము గల మహారాజా, బలమైన ఆశ్రయ దుర్గము నాకు నీవే. యేసు నామమున స్తుతించి పొగడేదన్, బలాతిశయుడని కొనియాడేదన్. యేసు నామమున స్తుతించి పొగడేదన్, బలాతిశయుడని